హాయ్ ఫ్రెండ్స్, రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం. పెళ్ళి ఫిక్స్ అయిందని గగన్కి తెలిసిన తర్వాత గుండెలు బాదుకొని ఏడుస్తాడు కదా. ఈలోపు ఇదంతా శివ చూస్తాడు. శివ చూసి మనసులో అనుకుంటాడు, బావ పైకి అందరికీ స్వీట్లు పెడుతూ నటించాడు అంటే అక్కంటే అంత ప్రేమ అన్నమాట అని మనసులో అనుకుంటాడు. ఇక వాళ్ళన్న తర్వాత గగన్ మాత్రం భూమి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే తెల్లారిన తర్వాత శివను కాలేజ్కి జాయిన్ చేద్దానని చెప్పేసి శివను పిలిపించి మాట్లాడతాడు. నీకు చదువుకోవడం ఇష్టమే కదా? ఇష్టమే అండి. అయితే వెంటనే నువ్వు రెడీ నాతో పాటుగా రా అని చెప్పేసి శివను కాలేజ్ తీసుకెళ్ళి కాలేజ్లో జాయిన్ చేస్తాడు. ఇక జాయిన్ చేసిన తర్వాత వెంటనే రిటర్న్ అవుతుండగా ఈలోపు శివ సంతోషంలో ఈ విషయం ఎలాగైనా అక్కకు చెప్పాలని భూమికి ఫోన్ చేస్తాడు. చెప్పు శివ. ఏం లేదక్క, బావ ఈరోజు నన్ను కాలేజీలో జాయిన్ చేశాడు. అంతేకాదు ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నీ మీద ఇష్టం లేనట్టుగా బావ అందరికీ స్వీట్లు పంచి ఆ తర్వాత రూమ్లో గుండెలు బాదుకొని నీ గురించి చాలా ఏడ్చాడు. కానీ బావ అందరి ముంగట నీ మీద ఇష్టం లేనట్టినట్టు చూపించాడు. కానీ ఆ తర్వాత బావది నటన అని తెలిసిపోయింది. ఇక జరిగిందంతా భూమికి చెప్పేసరికి భూమి మాత్రం ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇగో ఇలా జరిగిందక్క, బావ నువ్వంటే చాలా ప్రేమ ఇష్టం కూడా, నిన్ను వదులుకోలేడక్క. కాకపోతే నీ మీద కోపంతో మాట్లాడుతున్నాడు, కానీ ఎట్టి పరిస్థితిలో నువ్వు లేకుంటే బ్రతకలేడు. ఇదిగో అక్క, ఇప్పుడే చెప్తున్నాను, ఈ పెళ్ళి ఫిక్స్ అయిందని నువ్వు అంటున్నావు కదా, ఈ పెళ్ళి వద్దని చెప్పు. బావా నువ్వంటే చచ్చేంత ఇష్టం. ఇలాంటి ప్రేమను దూరం చేసుకుంటే మళ్ళీ దొరకదక్క. సరే ఉంటున్నా అక్క అని శివ కాల్ కట్ చేస్తాడు. ఈలోపు మాత్రం భూమి గుండెలు బాదుకుంటూ, బావ నా మీద ఇంత ప్రేమ చూపించు, తర్వాత నన్ను ఎందుకు ఇలా కోపంగా మాట్లాడుతున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. లేదు బావ, నిన్ను వదిలిపెట్టుకోలేను. ఒకవేళ వదిలిపెట్టుకుంటే నా ప్రాణాలు నేను తీసుకున్నట్టు అవుతానని చెప్పేసి భూమి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. అటు చూస్తే తండ్రి, ఇటు చూస్తే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే గగన్ ఇవన్న కాలేజ్లో డ్రాప్ చేసి ఇటువైపుగా వస్తున్నాడు కదా. అప్పుడు వెంటనే పెళ్లి కొడుకు కార్ ట్రబుల్ ఇస్తుంది. లిఫ్ట్ అడుగుతాడు. ఇక వెంటనే కారు ఆపేసి ఏంటండి అంటుండగా, ఏం లేదండి, నా కారు ట్రబుల్ ఇచ్చింది, నేను ఒకరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అర్జెంటుగా, లిఫ్ట్ ఇస్తారా అంటే సరే అని చెప్పేసి రండి కూర్చోండి అని గగన్ లిఫ్ట్ ఇస్తాడు. ఎక్కడ దిగాలండి అని అంటుండగా, శరత్చంద్ర గారి ఇంటి దగ్గర దిగుతాను. ఎందుకు? ఆయన మీకు కావలసిన వల్ల? లేదండి, ఆ ఇంటికి కాబోయే అల్లుని అని అన్న తర్వాత గగన్ ఆ మాట విని షాక్ అయిపోతాడు. ఆ ఇంట్లో ఎవరున్నారు అంటే తన పేరు భూమి, తననే ఇప్పుడు నేను పెళ్లి తన నా వైఫు. ఓహో, అయితే తను మిమ్మల్ని ఆల్రెడీ చూసి ఓకే చెప్పిందన్నమాట. లేదు బ్రో, తను ఆ రోజు పెళ్లి చూపులలో లేదు, ముహూర్తాలు పెట్టే సమయంలో కూడా లేదు అని అంటుండగా, అంటే అమ్మాయికి ఇష్టం ఉందో లేదో అమ్మాయి అసలు పెళ్లి చూపులో లేకపోయినా సరే మీరు వెంటనే ముహూర్తాలు పెట్టేసుకున్నారా అని గగన్ అడుగుతుండగా, అవునండి, ఇక శరత్చంద్ర గారు మా అమ్మాయికి నేనేం చెప్తే అది తను ఒప్పేసుకుంటుందని వెంటనే పెళ్లి చూపులతో పాటుగా తాంబూలాలు కూడా తీసుకున్నామండి అని విధంగా చెప్తూ ఉంటాడు. అదేంటి, ఇప్పుడున్న జనరేషన్ ఏంటి, అమ్మాయి నచ్చితేనే అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే కదా ఇప్పుడు పెళ్లి చేసేది. మిస్టేక్లో పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వంటే ఇష్టం లేదని అంటే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని గగన్ అనేసరికి కాస్త తడబడుతూ ఉంటాడు. ఎలా ఆలోచించావు బ్రో? అసలు ఆ అమ్మాయికి ఇష్టమో కాదో కనుక్కుంది పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు? చూస్తే చదువుకున్నవాడిలా ఉన్నావు, ఇలా ఎలా ఆలోచించావు? పెద్దవాళ్ళ మాటలు నమ్మావు, పర్వాలేదు, గౌరవించావు, పర్వాలేదు, కానీ అమ్మాయి మనసు కూడా తెలుసుకోలే కదా బ్రో అనేసరికి వెంటనే భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. భూమి మాత్రం గగన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈలోపు ఇక పెళ్లి కొడుకు భూమికి ఫోన్ చేసిన తర్వాత భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరండి? నేనండి. చెప్పండి. ఏం లేదు భూమి గారు, బిజీ ఉన్నారా? లేదండి, చెప్పండి. నాకు చిన్న డౌట్ ఉంది. ఆ రోజు పెళ్లి చూపులలో మీరు లేరు కదా,
అప్పుడు వెంటనే మీరు లేకుండానే తాంబూలాలు కూడా పెట్టించాడు మీ నాన్నగారు. బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అబ్బాయికి అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే ఓకే అనుకుంటేనే తాంబూలాలు తీసుకొని పెళ్ళికి కూడా ముందడుగేస్తారు. బట్ ఆ రోజు మీరు లేకపోయినా కూడా మీరు మీ నాన్న మాట తీయలేరని చెప్పేసి అప్పుడు తాంబూలాలు తీసుకున్నారు కదా, దాని గురించి అడుగుదామని కాల్ చేశాను. అంటే నేనంటే మీకు ఇష్టమా కాదా అని అడుగుదామని చెప్పేసి, అంటే మ్యాక్సిమం అయితే ఈ పెళ్ళంటే మీకు ఇష్టమా అని అడుగుదామని కాల్ చేశానండి అని అడిగిన క్వశ్చన్కి భూమి అటు ఇటు ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక గగన్ మాత్రం భూమి ఏం చెప్తుందో ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది భూమి గారు, సైలెంట్గా ఉండిపోయారు? అంటే మీకు ఇష్టమా కాదా? ఆల్మోస్ట్ ఇష్టమే అనుకుంటున్నా. బట్ ఏంటంటే మీరు ఓకే అంటారని చెప్పేసి మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నాకెందుకో డౌట్ అనిపించే నేను అడుగుతున్నా అండి. అంటే మీకు ఇష్టమేనండి అని అడుగుతుండగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇష్టమైతే పెళ్ళి చేస్తారు, ఇష్టం కాకపోతే నాన్న దూరం అవుతాడు. నాన్ననా భావనా? నాన్న దూరం అయితే ఏమైంది భూమి గారు, అడిగిన దానికి మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదేంటి అని అంటుండగా, అంటే అంటే ఈ పెళ్ళంటే మీకు ఇష్టం లేదా అని అబ్బాయి అడుగుతుండగా, అబ్బాయి లేదండి, పెళ్ళంటే ఇష్టమే, చేసుకోవడం కూడా ఇష్టమే అని అనేసరికి చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు ఏం చెప్తారో అని చెప్పేసి చాలా కంగారు పడ్డానండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు నిజం చెప్తారని. సరే అండి, నేను తర్వాత కాల్ చేశానని కాల్ వచ్చేస్తుంది. ఏంటి బ్రో ఏం చెప్పింది? ఏ సార్ నో? అబ్బా చాలా థ్యాంక్స్ అండి. నేను థింక్ చేయని ఆలోచన నాకు గుర్తు చేసి అసలు తన మనసులో పాజిటివ్ నెగిటివ్ ఉందో అని తెలుసుకోవడానికి మంచి ఆలోచన చేశారు బ్రో. ఎలా అయితేంది, తన మనసులో మాట తెలుసుకున్నాను, ఇక చాలా రిలాక్స్గా ఉంది. అదే బ్రో తను ఏమంది? ఏం లేదు బ్రో, నీ సలహా వల్ల వెంటనే ఫోన్ చేసి అడిగాను కదా, తను ఓకే అని చెప్పేసింది. అంటే ఈ పెళ్ళికి ఓకే అన్నమాట అనేసరికి గగన్ ఆ మాట విని షాక్ అయిపోతాడు. భూమి జీవితంలో కొత్త పెళ్లి కొడుక మరి జీవితాంతం తనకు అండ నీడ ఇచ్చిన గగన్ అవుతాడా? వీళ్ళిద్దరి మధ్య భూమి జీవితం ఏ ఊహించిన ట్విస్ట్ మారబోతుంది? ఈ కథలోని మళ్ళీ కొత్త కథతో ఎలా ప్రారంభం కాబోతుంది? భూమి జీవితంలో గగన్ స్థానం ఎలా మారబోతుంది అనేదే రివ్యూలో తెలుసుకుందాం. మీరు